ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. 2వ దినవృత్తాంతంలో 27వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను అనేటువంటి మాటను మనం చదువుతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి యథార్థమైనటువంటి జీవితము అనేటువంటి అంశం మీద మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోతాము అనేటువంటి ఒక రాజును మనం గమనిస్తున్నామండి. ఆయన యొక్క తండ్రి చనిపోతున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి క్రొత్తగా ఆయన రాజుగా ఆయన హెచ్చించబడుతున్నాడు, నియమించబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశంలో మనం గమనించినట్లయితే అంటే పాత పార్టీ ఓడిపోయి కొత్త పార్టీ రాజకీయానికి వచ్చినప్పుడు వారికి ముందుగా చాలా సవాళ్ళు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయండి. అంటే చాలా సంగతులను చక్కబెట్టాలి, అంటే అప్పు తీర్చాలి, ప్రజల యొక్క సమస్యలను కోరికలను తీర్చాలి. ఇప్పుడు వాళ్ళకు ముందుగా చాలా ఛాలెంజెస్, సవాళ్ళు ఉంటాయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వారు ఏమి చేసినా కూడా వారు కొత్త పార్టీ కాబట్టి, ఇప్పుడు కొత్తగా వారు ఏలుబడి చేయడానికి వచ్చారు కాబట్టి వారు ఏం చేసినా కూడా దాన్ని ఎదిరించడానికి ఒక సమాజం ఉంటుంది, ఇంకొక సమాజం ఉంటుంది. వారు ఏం చేసినా కూడా వారి మీద నింద మోపడానికి ఒక సమాజం ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని వారు స్థిరపరచుకోవాలంటే ఈ రెండు సమాజపు వారిని వారు ఏం చేయాలంటే జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సమాజము ఏమి చేసినా కూడా నేరం మోపుతూ ఉంది, ఇంకొక సమాజము ఎదురిస్తూనే ఉంది. ఎందుకంటే వారి యొక్క గురి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి యొక్క మంచి పేరుని పాడు చేయాలి, వీరి మంచి పేరుని పాడు చేయాలి, వీరి యొక్క జీవితాన్ని ఏలుబడిని కూల్చివేయాలి అనేటువంటి ఉద్దేశము వీరికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భమే, అలాంటి పరిస్థితే ఈ యొక్క యోతాము అనేటువంటి వ్యక్తికి కూడా. ఆయన ఎదిరించేటువంటి కొంతమంది ఉన్నారు, ఆయన మీద నింద వేసేటువంటి సమాజం కొంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారందరూ కూడా ఆయన జయించాడు. ఆయన శత్రువులు ఆయనకి ప్రియమైన దేవుని బిడ్డలారా బానిసలయ్యారు అని చెప్పి మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం. మన జీవితంలో మనం శత్రువులను జయించాలంటే మనం ఏం చేయాలి? మన దేవుడైన యెహోవా దృష్టికి మనం యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆయన మన శత్రువులకు ముందుగా మనల్ని బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. మన హృదయము, మన యొక్క త్రోవలు దేవునికి ముందుగా ఎలాగున్నాయండి? యథార్థంగా ఉన్నాయా? 2వ దినవృత్తాంతంలో 16:9 చెప్తుంది, తమ ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా దృష్టి భూమంతా కూడా సంచరిస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ముందుగా యథార్థ హృదయముతో, యథార్థమైన ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరిచేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీ యొక్క ఉద్యోగ స్థలంలో, మీ యొక్క బిజినెస్ చేసేటువంటి స్థలంలో మిమ్మల్ని ఎదిరిస్తున్నారా? మీ మీద నింద మోపుతున్నారా? మీరు ఏది చేసినా కూడా మీ మీద ఏదో ఒక నేరం మోపుతున్నారా? దేవుడు అంటున్నాడు, వారిని నువ్వు జయించాలంటే నాకు ముందుగా నువ్వు యథార్థంగా నడుచుకో కుమారుడా, నాకు ముందుగా నువ్వు యథార్థంగా నడుచుకో కుమార్తె, చాలు, నేను నీ శత్రువులకు ముందుగా నిన్ను బలపరిచే దేవుడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును మనం గమనించినట్లయితే గొలియాతు మీద ఆయన యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అన్నలు ఆయన ఎదిరిస్తున్నారు. అరే, నీకేరా తెలుసు, నీకేం తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన పెద్ద సహోదరుని ఏలియాబు ఆయన ఎదిరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వైపు మనం చూసినప్పుడు నువ్వేం చేయగలవయ్యా అని చెప్పి, నువ్వేం చేయలేవు, వెళ్ళిపో అని చెప్పి ఆయనను ఏదో ఒకటి ఆయన మీద ఏదో ఒక నింద వేయాలని చెప్పి కొంతమంది ఇంకా అక్కడ ఎదురు చూస్తున్న సౌలు రాజు లాంటి వాళ్ళు, నీ వల్ల అసలు ఏం కుదరదయ్యా బాబు, ఏమన్నా జరిగితే ఏం చేయాలి, వెళ్ళిపో నువ్వు అని చెప్పి ఆయన్ను నింద మోపే విధానంలో ఏదైనా ఒకటి చేయాలని చెప్పి దావీదును కూడా ఏం చేస్తున్నారంటే ఆయన్ని బాధపరుస్తున్నారు. కానీ దావీదు గొలియాతుని జయించాడు. గొలియాతు కన్నా బలాజ్యుడై అతన్ని జయించాడు. ఎలాగంటే దావీదు యొక్క త్రోవలు, హృదయము దేవునికి ముందుగా యథార్థంగా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా శత్రువును జయించాలంటే, పరిస్థితుల్ని జయించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ముందుగా మనం యథార్థవంతులుగా మనం ప్రవర్తిస్తే ఆయన నిన్ను నన్ను శత్రువులకు విరోధముగా బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా.
తండ్రి శత్రువులకు ముందుగా మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడవు తండ్రి. మేము శత్రువులకు ముందుగా బలపరచబడాలంటే తండ్రి నీ దృష్టికి మేము యథార్థులుగా ప్రవర్తించడానికి నీ ద్వారా బలపరచడానికి కృప దయచేయండి. యోతామును బలపరిచిన దేవుడవు, దావీదును బలపరిచిన దేవుడవు తండ్రి. వారి శత్రువులకు ముందుగా జయమిచ్చి బలపరిచిన దేవుడవు తండ్రి. అయ్యా మీ బిడ్డలను తండ్రి అవమానపరచాలని చెప్పి ఉద్దేశిస్తున్నటువంటి తండ్రి ఉద్దేశిస్తున్న ప్రతి ఒక్క శత్రువులకు ముందుగా మీ బిడ్డ యొక్క కళ్ళను తండ్రి వారు కళ్ళకు ముందుగా మీ బిడ్డలను హెచ్చించమని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.